చేశాడు. ఇంతకీ ఏం జరిగిందయ్యా అంటే ఎజ్రా 9 ప్రారంభ వచనాల్లో రాస్తాడు. వారట దేశపు జనులలో నుండి తమను తాము ప్రత్యేకపరుచుకోలేదట. ఈ అపరాధము చేసిన వారిలో ఇశ్రాయేలులో ముఖ్యులు ఉన్నారంట. అంటే క్రైస్తవ నాయకులు ఉన్నారు, క్రైస్తవ పెద్దలు ఉన్నారు, పెద్ద పెద్ద సంఘాల అధినేతలు ఉన్నారు. ఇంతకు వీళ్ళు చేసిన పాపం ఏంటి? వ్యభిచారమా, మద్యపానమా, విగ్రహార్పితములు తినడమా? కాదట. దేశపు జనుల్లో నుండి తమను తాము ప్రత్యేకపరచుకోలేదు. అంటే రహస్య ప్రార్థన రోడ్డెక్కిన కారణం ఏంటి తెలుసా? మందిరంలో ఏడ్చేవారు మందిరపు వీధిలో పడి ప్రజలందరూ చూసినట్లుగా మా తప్పే, మాది పొరపాటే, మాది పాపమే, క్షమించమని ఏడ్చిన కారణం ఏంటి తెలుసా? నీ బిడ్డలమయ్యిండి కూడా మేము వేరుబాటు జీవితం సాధన చేయట్లేదు, మేము ప్రత్యేకంగా బతకట్లేదు, అందరిలాగానే బతికేస్తున్నాం. ఒక ప్రతిష్ట లేదు, ఒక పరిశుద్ధత లేదు, ఒక వైరాగ్యం లేదు, ఒక ఉపేక్ష లేదు, ఒక సమర్పణ లేదు. క్యాజువల్గా బతికేస్తున్నాం. మా తిండి, మా మాట, మా వస్త్రధారణ, మా కుటుంబంలో జరిగే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, మరణ కార్యక్రమాలు నిర్వహించే విధానం, ఎందులో కూడా ఒక ప్రత్యేకత లేదు. అంత సాధారణ మనుషులు చేసినట్లే జరిగిపోతుంది. ఇలా జరగకూడదు కదా. నీ కొరకు ప్రత్యేకమైన వాళ్ళంగా బ్రతకాలి కదా. అంటే క్రైస్తవులు నడి వీధిలోకి వచ్చి పశ్చాత్తాపడి, బాహాటంగా రొమ్ము కొట్టుకుని పశ్చాత్తాపడి, ఒప్పుకొని ఏడ్చి చేయవలసిన బహిరంగ ప్రార్థన ఏంటో తెలుసా? మాకు వేరుపాటు జీవితాన్ని కోల్పోయాం, ప్రత్యేక జీవితాన్ని కోల్పోయాం, ప్రతిష్ఠిత జీవితాన్ని కోల్పోయాం. ఇక మీదట అలా చేయం ప్రభువా. ఈ రోజు మొదలుకొని నీకు ప్రతిష్ఠితులంగా జీవిస్తాం, ఒక సమర్పణలో బ్రతుకుతాం, ఒక ప్రత్యేకంగా బ్రతుకుతాం, వేరుబాటు జీవితాన్ని సాధన చేస్తాం అని తీర్మానము మోకాళ్ళ మీద కన్నీళ్లతో చేయడానికి రోడ్డెక్కించాడు దేవుడు. మందిరాల్లో ప్రార్థన చేసిన మనం ఎందుకు రోడ్డెక్కామో తెలుసా? ఇకనైనా వేరుబాటు జీవితం సాధన చేస్తానని. ఇటువైపు నుంచి సౌండ్ తక్కువ వచ్చింది. మీరు మూర్ఖులకు ఇతరం వారికి వేరైతేనే రక్షణ. అపోస్తలులు 2:40. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి, ఉండాలి. ఎస్తేరు 3:8. వారు ఒంటిగా నివసించు జనములలో లెక్కించబడరు. సంఖ్య 23:9. ఎక్కడ రాజీ పడకూడని వచనాలు ఇవన్నీ కూడా. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలి. మనం అందరినీ ప్రేమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరి కొరకు ప్రార్థించాలి, దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి. మన కొరకు మృతి పొంది తిరిగి ఇచ్చిన క్రీస్తు కొరకు బ్రతకాలి. మన మాట, మన వస్త్రధారణ, మన నిర్ణయాలు, మన వ్యవహారాలు పూర్తిగా ఆత్మ సంబంధంగా ప్రత్యేకంగా మారిపోవాలి. అలాంటి ఒక తీర్మానం బహిరంగంగా నడి రోడ్